జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధులారా, పిబత భాగవతం రసమాలయం. రసపుష్టి కలిగినటువంటి ఆ రసాస్వాదనం బాగా తాగండి, సేవించండి అని మనకు వ్యాస భగవానుడు చెప్పినట్లుగా మహాభాగవతంలో కులశేఖరాల వాళ్ళు కూడా పిబత భాగవతం రసమాలయం అని చెప్తూ ఆయన అద్భుతమైనటువంటి ముకుందమాల్లో ఆయన భగవంతుడైన కృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థిస్తున్నారు. నాసాధర్మే నవసుని జయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. ఏమంటాడైనా షాడ్గుణ్య వైభవంతో విరాజులేటటువంటి మహానుభావ శ్రీమన్నారాయణ స్వామి, ధర్మాన్ని కుప్ప చేసుకొని ప్రోగు చేసుకోవాలని కానీ, ఐశ్వర్యం కూడబెట్టుకోవాలని కానీ, ప్రాపంచికమైనటువంటి కోరికలన్నింటినీ కూడా చక్కగా అనుభవించాలని కానీ, ఈ విషయవాసనలు ఉన్నాయే అవయవ సుఖాలు, ఈ అవయవాల వల్ల వచ్చేటటువంటి సుఖాన్ని నేను అనుభవించాలని కానీ, వాడి ఏదో ఆకర్షణ కానీ నాకు ఏమీ లేవు. జరిగేది ఎలాగో జరుగుతుంది. యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరిగి తీరుతుంది అన్న విషయం నాకు తెలుసు. నీ అనుగ్రహ ప్రసాదం వల్ల పూర్వకర్మల్లో ఏది నేను చేసిన పాపమో పుణ్యమో, పాపం చేస్తే పాపకర్మ, పుణ్యం చేస్తే పుణ్యఫలం ఏ రకంగా వస్తుందో జరగని, లెట్ ఇట్ హ్యాపెన్. వాడి కోసం నేనేం విచారపడటం లేదు. కానీ నా విజ్ఞాపన మాత్రం ఒక్కటి ఉన్నది. మహానుభావ కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏ రకమైన కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే, అన్ని వేళలా అన్ని సమయాల్లో సర్వదేశ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా నీ పాద సంబంధం మాత్రం నాకు ఉండాలి. నిరంతరం నీ పాదాల చేరువుగా నేను ఉండాలి. నీ పాద స్పర్శ నాకు ఉండాలి. నీ పాద సేవ చేసుకునేటటువంటి నిశ్చలమైనటువంటి భక్తి, నీ ధ్యానంలో నాకు అనురక్తి నాలో నిరంతరం జన్మలకు కూడా అలాగే నిలిచి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు స్వామి అని ఏ దత్యార్థం అదే నేను కోరేది. మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. నీ పాద పద్మాల పట్ల ఉన్న నిశ్చలమైనటువంటి భక్తిని నాకు అనుగ్రహించు అని ప్రార్థించారు. భగవత్ ప్రేమ అదే సౌఖ్యం, భగవన్నామ స్మరణ అదే సౌఖ్యం, నిరంతరమైన భగవత్ చింతన అదే సౌఖ్యం. వాటిని సర్వకాలములు యందు నాకు ఉండేట్లుగా అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించారు కులశేఖరాల వారు. అలాగే తర్వాత 6వ శ్లోకంలో దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. గొప్ప విషయం అండి. కులశేఖరాల వారు అంటారు, స్వామి ఒక్కరి ప్రార్థన అంతిమ స్మృతి అంటారు. అంటే చనిపోయేటప్పుడు ఉండేటటువంటి ధారణా శక్తి, ఆ జ్ఞాపకం. సామాన్యంగా మంచి భగవన్నామం కానీ, భగవంతుని సేవ కానీ, ఆ విషయాలు ఏవి ఆ సమయంలో జ్ఞాపకం రావు. నిరంతరం కూడా ఆ సమయంలో కఫవాత పిత్తాలని కంఠాన్ని బంధించి గ్యాస్పింగ్ అంటారు. మాట పెగలకపోతే, మాట్లాడే పరిస్థితి లేకపోతే ఎట్లా ఉంటుందో అటువంటి దాన్ని ఆ సమయంలో అంతిమ స్మృతి అంటారు. దాన్ని కూడా భగవంతుని చరణాలను తనలో నిలిపి ఉంచమని ప్రార్థిస్తాడు. ఆ సమయంలో
నేను చేసిన గతంలో చేసిన పాపాలను మనసులో పెట్టుకోవద్దయ్యా, పుణ్యాల్ని పెట్టుకోవద్దు. నాకు ఆ చివరి సమయంలో, ఆ అంతిమ స్పృశ సమయంలో నీ పాద పద్మాల పట్ల నాకు భక్తిని అనుగ్రహించు అని ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాలలో ఐహికమైనటువంటి ఈ ప్రపంచపరమైనటువంటి కోరికలు నాకేమీ లేవు అని విన్నవించని మహానుభావుడు ఈ శ్లోకంలో చివరికి దివిలో కానీ భూమిలో కానీ, దివిలో అంటే స్వర్గంలో ఉన్నానా, ఈ భూమండలం మీద పుట్టానా, ఎక్కడైనా కానీ ఎక్కడ ఉండవలసి వచ్చినప్పటికీ కూడా ఓ నరకాంతక నారాయణ, శరదృతువులో కమలాలను మించినటువంటి నీ సున్నితమైనటువంటి చక్కనైనటువంటి నీ పాద పద్మాల యొక్క జ్ఞాపకం ధ్యాస నాకు అవసాన కాలంలో విడవకుండా ఉంటే చాలు అని ప్రార్థిస్తున్నాడు. అవిస్మృతిత్వచరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ అని చెప్పినట్టు అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. ఆళ్వారు మహానుభావులు, ఆచార్యులు, వేదాంతేశకులు కూడా, వేదాంతేశకులు మహానుభావులు ఉండేవారు. వేదాంతేశకులనే మహానుభావులు వారు కూడా ఇదే పవిత్రమైన భావాన్ని తన యొక్క ప్రార్థనలు విన్నవిస్తూ గోపాల వింశతి అని ఒక రాశారు ఆ మహానుభావుడు. దాంట్లో ఇంద్రనీలమణిలాగా ఉండేటటువంటి దివ్యమైనటువంటి నీ రూపాన్ని నేను ఈ దేహం విడిచిపెట్టే సమయంలో నా కళ్ళ ముందు, నా మనస్సులో అలా ప్రకాశిస్తూ ఉండాలి. ఆ అనుగ్రహాన్ని నాకు రక్షించు స్వామి అని ప్రార్థించారు. జై శ్రీరామ్.